సినిమా అయిన మారుతి.com సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మా ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు రివ్యూలోకి వెళ్దాం. నటుడిగా మోనార్క్ ప్రకాష్ రాజ్ ఎవరెస్ట్ అంత కీర్తి సంపాదించుకున్నారు. అయినా ఆయన కళాతృష్ణ తృప్తి పడలేదు. ఇంకేదో చెప్పని డిమాండ్ చేసింది. దాని ఫలితమే దర్శకుడిగా ప్రకాష్ రాజ్ కొత్త అవతారం. తిరుగులేని నటుడు అనిపించుకున్న నోళ్లతోనే మంచి దర్శకుడు అని పిలిపించుకోవాలని తహతహలాడుతున్నాడు ప్రకాష్. అందుకోసం గతంలో ఆయన చేసిన 2 ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వలేదు. కానీ ప్రకాష్ రాజ్ అంటే మోనార్క్ కాబట్టి పట్టు వదలని విక్రమార్క ప్రయత్నంతో మరో సినిమాను రూపొందించి ఈ వారం థియేటర్లకు వచ్చాడు. ఆ సినిమానే ఉలవచారు బిర్యానీ. ఈ సినిమాతో ప్రేమ అనేది ఒక వంటకం అని నిరూపించే ఆలోచన చేశారు. మరి ఆయన ఆలోచన ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, ఒక స్కూల్ టీచర్ బతకడం కోసమే తినడం అని పాఠం చెప్తే, కాదు తినడం కోసమే బతకడం అని రుజువు చేసి చూపించి అదే తన జీవన సిద్ధాంతం చేసుకుంటాడు హీరో కాళిదాస్. తర్వాత పెరిగి పెద్ద ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. కానీ పెళ్లి చేసుకోవడంలో సరైన రుచి తగలగా 40 ఏళ్లు వచ్చినా ఒంటరిగానే బండి లాగించేస్తుంటాడు. ఉద్యోగం వేటలో కాళిదాస్ ఇంటికి వస్తాడు మేనల్లుడు నవీన్ ఒక ఫోన్ తెస్తాడు. ఆ ఫోన్ కు వచ్చిన ఒక రాంగ్ కాల్ కాళిదాస్ కు గౌరీని పరిచయం చేస్తుంది. గౌరీ ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్. సర్పదోషం కుజదోషం ఉండడంతో ఆమెకు వయసు మీద పడిన పెళ్లి కాదు. ఫోన్ లో మాట్లాడుకుంటూనే కాళిదాస్ గౌరీ ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకుంటారు. ఆ ఇష్టాన్ని ప్రేమ అని నిర్ధారించుకుని కలుసుకోవాలనే సమయానికి వయసు మూలంగా వచ్చిన పెద్దరికం వారితో ఒక పొరపాటు చేయిస్తుంది. ఆ పొరపాటు మూలంగా కాళిదాస్ గౌరీల మధ్య ఎడబాటు వస్తుంది. కానీ ఆ పొరపాటే కాళిదాస్ మేనల్లుడు నవీన్ ను గౌరీ చెల్లెల్లాంటి మేఘనను దగ్గర చేస్తుంది. అసలు కాళిదాస్ గౌరీ చేసిన పొరపాటు ఏమిటి, చివరికి వాళ్ళిద్దరూ ఎలా కలిశారు అన్నది ఈ సినిమా మిగిలిన కథ. విశ్లేషణ విషయానికి వస్తే, ప్రకాష్ రాజ్ ఒక మంచి దర్శకుడు అని అనిపించుకునే అవకాశం ఈ సినిమాతో కూడా ఆయనకు దక్కలేదనే చెప్పాలి. ఈ సినిమాకు జరిగిన ప్రచారం, సినిమా ప్రచార చిత్రాల్లో కనిపించిన మ్యాటర్ ఉలవచారు బిర్యానీపై ఎటువంటి ఆసక్తిని కలిగించలేదు. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ఉండడం విశేషం. ఫోన్ లో మాట్లాడుకుని ప్రేమించుకోవడం, తర్వాత ఏదో ఒక చిన్న సమస్య రావడం, దానిని సాల్వ్ చేసుకోవడంతో కథ సుఖాంతం అవడం, ఎన్ని సినిమాలు చూడలేదు. కాకపోతే వయసు మళ్ళిన వారి ప్రేమ కథ అనే పాయింట్ తో ఏదైనా కొత్తగా చెప్పాలి అనుకుంటే అది స్క్రీన్ ప్లే రైటర్ కు దర్శకుడికి ఒక ఛాలెంజ్. అలా డిసైడ్ అయ్యి ఆ పాయింట్ తోనే ప్రేక్షకులను మెప్పించాలి అనుకుంటే ఆ విషయానికి ఎంత రసవత్తరమైన కథనాన్ని జోడించారో అన్నదే సినిమా విజయాన్ని డిసైడ్ చేస్తుంది. పోతే మనోరంజకం, రసవత్తరం, ఆహ్లాదకరం వంటి పదాలను ఈ సినిమాకి సంబంధించి వాడలేని పరిస్థితి. ఏదో ఉందిలే పర్వాలేదులే అని అనుకోవడానికి కూడా చాలా చాలా పెద్ద మనసు ఉండాలి. ఎందుకంటే సినిమాలో ఫీల్ లేదు. అననుకూల పరిస్థితుల్లో ఉన్న హీరో హీరోయిన్ మధ్య ప్రేమ పుట్టినప్పుడు కానీ, వారి మధ్య ఎడబాటు ఏర్పడినప్పుడు కానీ, వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఎక్కడా ఫీల్ ఉండదు. అంటే కదిలించే సన్నివేశాలు సినిమాల్లో లేవు అని. అలానే ప్రకాష్ రాజ్ లవ్ ఈజ్ కుకింగ్ అని ఒక క్యాప్షన్ వాడారు. మరి ఈ సినిమాలో ఆయన ఏం వండారో ఏం పెట్టారో అసలు ఎక్కడా అర్థం కాదు. ఈ సినిమాకి సంబంధించి ప్రకాష్ రాజ్ చాలా పొరపాట్లే చేశారు. అందులో మొదటిది స్నేహను హీరోయిన్ గా ఎంచుకోవడం. ఆమెను వయసు మీద పెద్ద హీరోయిన్ గా కన్సిడర్ చేయడానికి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అలానే ప్రకాష్ రాజ్ ను రొమాంటిక్ హీరోగా అంగీకరించడానికి కూడా మనసు ఒప్పదు. అలానే ఎంఎస్ నారాయణ బ్రహ్మాజీ పాత్రలను ఎక్కువ కామెడీ కోసం, అవసరాన్ని బట్టి ఎమోషన్ వర్కౌట్ చేయడానికి పెట్టారని అర్థం అవుతుంది. కానీ వాళ్ళిద్దరినే సరిగా ఉపయోగించుకోలేదు. అలానే అడవి మనిషి జగ్గయ్య పాత్రను ఒక రీజన్ లేకుండా కథలో ఇరికించినట్టు ఉంది. ఇళయరాజా గారి 2-3 పాటల మినహా సినిమాలో చెప్పుకోదగ్గ విషయమే లేదని చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే ఈ ఉలవచారు బిర్యానీ ఏమంత రుచిగా లేదు. నటీనటుల అభినయం విషయానికి వస్తే, నటుడిగా ప్రకాష్ రాజ్ కు వంక పెట్టలేం. ఒక మెచ్యూర్డ్ లవర్ గా బాగానే చేశాడు. స్నేహ బాగానే చేసింది. కొత్త కుర్రాడు తేజాస్ ఆకట్టుకున్నాడు. కుర్రాడిలో ఈజ్ ఉంది. మంచి పాత్రలు పడితే రాణించగలడు అని భరోసా కలిగిస్తున్నాడు. అతని లుక్, నవ్వు బాగున్నాయి. కొత్త హీరోయిన్ పెద్ద అందంగా లేదు. నటన కూడా అంతంత మాత్రమే. ఎంఎస్ బ్రహ్మాజీ పర్వాలేదు. మిగతా నటులు వారి పాత్రలకు తగ్గట్టు బాగానే చేశారు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఇళయరాజా గారు కొన్ని పాటలు ఈ సినిమాకు ప్లస్ అని చెప్పుకోవాలి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ, కథనం, దర్శకత్వం ఇంకా చాలా. చివరిగా కొసమెరు విషయానికి వస్తే, చీఫ్ చెఫ్ ప్రకాష్ రాజ్ ఉలవచారు బిర్యానీ వండుతూ ఫీల్ అని అవసరమైన మసాలా వేయటం మర్చిపోయారు. కమ్మదనం లేని ఈ బిర్యానీ ప్రేక్షకులను మెప్పించడం కష్టమే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఉలవచారు బిర్యానీ సినిమా రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.